అందరి దృష్టి తమిళనాడుపైనే ఉంది. స్టాలిన్ ముఖ్యమంత్రిగా రెండోసారి పదవి చేపడతారా లేదా అన్నది $1 మిలియన్ క్వశ్చన్. ఆయన నాయకత్వానికి విజయ్ నేతృత్వంలో ఆవిర్భవించిన కొత్త పార్టీ టీవీకే సవాల్గా తయారైందట. అయితే విజయ్ ఇతరులతో పొత్తులు పెట్టుకోకపోవడానికి ప్రధాన కారణం సీఎం అభ్యర్థిత్వంపై సందేహాలు ఉండటమేనట. అందుకే ఒంటరి పోరుతో కింగ్ కావాలనుకుంటున్నారట. కింగ్ కాకపోతే కింగ్ మేకర్ అయినా కాకపోతానా అని ఆశలు పెట్టుకున్నారట. ద్రవిడ పార్టీల చుట్టూ తమిళ రాజకీయాలు తిరుగుతుండగా సర్వేల లెక్కలపై విజయ్ ఆశలు పెట్టుకున్నారట. మొత్తానికి తమిళనాట పార్టీల రాజకీయ వ్యూహాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ దళపతి విజయ్ రాజకీయ వ్యూహాలు అటు ద్రావిడ పార్టీల్లోనూ ఇటు విశ్లేషకుల్లోనూ తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం స్థాపించిన నాటి నుంచి విజయ్ తనదైన శైలిలో అడుగులేస్తున్నారు. ముఖ్యంగా అన్నాడీఎంకే వంటి ప్రధాన పార్టీల నుంచి పొత్తుల ప్రతిపాదనలు వస్తున్నా ఆయన వాటన్నింటినీ పక్కన పెట్టి ఒంటరి పోరుకే మొగ్గు చూపుతున్నారు. ఈ మొండితనం వెనుక బలమైన రాజకీయ ఆకాంక్ష, కింగ్ మేకర్ కంటే కింగ్ గానే నిలబడాలని పట్టుదల కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ఎన్నికల వ్యూహ ప్రతివ్యూహాలు మొదలుపెట్టాయి. అక్కడ సాధారణంగా డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. కానీ రాబోయే ఎన్నికలు మరింత రసవత్రంగా మారాయి. ప్రముఖ నటుడు విజయ్ తొలిసారి ప్రత్యక్ష రాజకీయాలకు రావడమే ఇందుకు కారణం. తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించిన విజయ్ అధికార డీఎంకేను కోల్చడమే లక్ష్యంగా అడుగులేస్తున్నారు. ఇటీవల వెలువడిన కొన్ని అంతర్గత బహిరంగ సర్వేల ప్రకారం విజయ్ పార్టీకి సుమారు 15% నుండి 20% వరకు ఓట్లు వచ్చే అవకాశం ఉందని తేలింది. ఈ ఓటు శాతం ప్రాథమికంగా చూస్తే గెలుపుకు సరిపోకపోయినా రాష్ట్రంలోని ఫలితాలను తలకిందులు చేయడానికి సరిపోతుంది. విజయ్ మాత్రం ఈ సర్వేలను కేవలం ఆరంభంగానే భావిస్తున్నారు. తనకున్న భారీ ఫ్యాన్ బేస్, ముఖ్యంగా యువత, మహిళా ఓటర్ల మద్దతుతో ఈ శాతాన్ని మరింత పెంచుకోవచ్చని ఆయన నమ్ముతున్నారు. ఈ ఆత్మవిశ్వాసమే ఆయనను ఒంటరిగా బరిలోకి దిగేలా ప్రేరేపిస్తోంది. అన్నాడీఎంకే పొత్తు ఆఫర్ తిరస్కరించడం వెనుక ప్రధాన కారణం ముఖ్యమంత్రి అభ్యర్థిత్వమేనని సమాచారం. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే అధికారం కోసం పరితపిస్తోంది. ఇలాంటి సమయంలో ఎడప్పాడి పళనిస్వామి తన ముఖ్యమంత్రి పీఠాన్ని విజయ్ కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా లేరు. అటు విజయ్ కూడా ఎవరికిందో జూనియర్ భాగస్వామిగా ఉండడానికి ఇష్టపడ్డం లేదు. పవర్ షేరింగ్ అనే అంశాన్ని ఆయన తెరపైకి తెచ్చినా తన మొదటి ఎన్నికల్లోనే తన సత్తా ఏమిటో నిరూపించుకోవాలని, ఎవరి ముందో తల వంచకూడదని ఆయన భావిస్తున్నారు. ఇక విజయ్ వ్యూహం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలి ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని పక్షంలో తానే నిర్ణయాత్మక శక్తిగా మారుతానని ఆయన అంచనా వేస్తున్నారు. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా విజయ్ మద్దతు తప్పనిసరి అవుతుంది. అప్పుడు కింగ్ మేకర్ హోదాలో తన డిమాండ్లను నెగ్గించుకోవచ్చని, లేదా తననే ముఖ్యమంత్రిని చేయాలని పట్టుబట్టే అవకాశం ఉంటుందని ఆయన వ్యూహకర్తలు విశ్లేషిస్తున్నారు. ఈ రిస్క్ తీసుకోవడానికి ఆయన సిద్ధపడ్డారు. మరోవైపు డీఎంకే, అన్నాడీఎంకే, ఎండీఎంకే లాంటి పార్టీలు ఆవిర్భవించిన ఉద్యమ స్ఫూర్తి క్రమంగా సన్నగిలుతోందన్న ఆందోళన ఒక వర్గం తమిళ మేధావుల్ని వెంటాడుతున్నది. ఎందుక ద్రవిడ ఉద్యమం అనే వారితో పాటు డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలతో విసిగిపోయి ఇక చాలు అనుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఎంజీఆర్, కరుణానిధి హయాంలోని రాజకీయాలు వేరు, జయలలిత కాలంలోని రాజకీయాలు వేరు, ఇప్పుడున్న ద్రవిడ నేతలు చేస్తున్నది వేరు. ఎంజీఆర్, కరుణానిధి పేద పీడిత వర్గాల కోసం పోరాడారు. అప్పట్లో ద్రవిడ సిద్ధాంతాలను నమ్మిన యువతరం సామాజిక ఉద్యమాల్లో భాగస్వామి అయింది. 2 గ్లాసుల విధానం పైన ఆలయాల్లోకి దళితుల ప్రవేశం కోసము జరిగిన ఉద్యమాలు, దాడులు, ప్రతిదాడులు అప్పటి పరిస్థితులకు నిదర్శనం. ఎంజీఆర్, కరుణానిధి టైంలో అవినీతి లేదు. జయలలిత పాలనా కాలానికి వచ్చేసరికి ఆకాశమే హద్దుగా అవినీతి వేళ్లూనుకుంది. అన్నాడీఎంకే నేతలు గ్రామాల్లో అప్రకటిత పోలీసులుగా మారి ప్రభుత్వ వ్యవస్థలని మార్చేశారు. ప్రస్తుత డీఎంకే పాలనలోనూ అవినీతి కారణంగా పాలన గాడి తప్పింది. పార్టీ అధిష్టానానికి జిల్లా స్థాయి, క్షేత్రస్థాయి నేతలపై పట్టు లేకుండా పోయింది. అధినాయకత్వం కూడా పార్టీపైన, నాయకులపైన పూర్తి పట్టు కోసం కొన్ని వ్యవహారాలను చూసి చూడకుండా ఊరుకునేది. అదే ఇప్పుడు ద్రవిడ పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి కారణమైంది. జాతీయ స్థాయిలో బీజేపీ స్థిరపడిపోయిన తర్వాత తమిళుల్లో కూడా మార్పు వచ్చింది. దేవుడు లేడు అనే ద్రవిడ ఉద్యమ ఆలోచన సన్నగిలుతూ రాముడే దేవుడని విశ్వసించేవాడు పెరుగుతున్నారు. నిన్నటిదాకా అన్నాడీఎంకే ఓటు బ్యాంకులుగా ఉన్న కొన్ని వర్గాలు ఇప్పుడు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నాయి. అందుకే 2024 లోక్సభ ఎన్నికల్లో కమలం పార్టీకి 18% ఓట్లు వచ్చాయి. ఈ ఓటింగ్ సరళి కొంచెం మారినా బీజేపీకి గణనీయమైన సీట్లు వచ్చేవి. అటు లోక్సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న దళపతి విజయ్ మొదటిసారిగా సర్వశక్తులు ఒడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ
చేస్తున్నారు. ఒంటరిగా పోటీకి ఆయన ధైర్యంగా ముందుకు వెళతారా, కేసులతో భయపెట్టి దారికి తెచ్చుకోవాలనుకునే జాతీయ పార్టీలతో కలిసిపోతారా అన్నది ఇప్పుడే చెప్పలేం. జంజీ యువత మాత్రం మార్పును కోరుకుంటూ విజయ్ వైపు చూస్తోంది. తమిళనాట 27 సంవత్సరాల లోపు వయసున్న ఓటర్లు 1 కోటి మందికి పైగా ఉన్నారు. మొత్తం ఓట్లలో వారిది దాదాపు 20% వాటా. వీరిలో మెజారిటీ ఓటర్లు విజయ్ వైపు ఉన్నారు. 2 పార్టీల స్పర్ధ నుంచి తమిళనాడును సంపూర్ణ పొలిటికల్ పోటీ మార్కెట్గా మార్చిన ఘనత విజయ్దే. విజయ్ పార్టీ ఇప్పటికే 4 లక్షల వాట్సాప్ గ్రూపులను ప్రారంభించి ఆయన స్పీచ్లను జనంలోకి తీసుకువెళుతోంది. 3 దశాబ్దాలుగా విజయ్ చేసిన సేవా కార్యక్రమాలకు విస్తృత ప్రచారాన్ని కల్పిస్తోంది. మొత్తానికి రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన నేతలు సాధారణంగా ఏదో ఒక బలమైన కూటమిలో చేరి తమ ఉనికిని కాపాడుకోవాలని చూస్తారు. కానీ విజయ్ మాత్రం ఈ సంప్రదాయానికి భిన్నంగా వెళుతున్నారు. ఆయన తీసుకుంటున్న ఈ నిర్ణయం రాజకీయంగా ఆత్మహత్య సదృశ్యమా లేక అద్భుతమైన మాస్టర్ స్ట్రోక్ అవుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి.